అటు సైన్స్ ఇటు మ్యాజిక్ రెండిట్ల ఏది నమ్ముతారంటే పక్క మ్యాజికే. మన దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్. మరి చిన్న చిన్న జిమిక్కులు వేసుకుంటా పబ్లిక్ ను మాయ చేసుట్లా మునగాలు మోపైన రబ్బా. చాక్ పీస్ పౌడర్ వేసి గాళ్ళకెళ్ళి ఈ బూది తీసినామని చూపిస్తారు. ట్రిక్కులతోటి గాళ్ళకు నిమ్మకాయలు ఆవడతారు. కత్తితోటి నిమ్మకాయ గోయంగానే నెత్తురంటినట్టు ఎర్రగా అవుతుంది. హో ఇట్లా బొచ్చాడు. ఇప్పుడు గీ మోతవారి వార్త అయితే చూడుండ్రి. నాసిక్ బాబా ఫైల్స్ పేరుతోటి ఒక సినిమా తీస్తే మస్తు ఆడేటట్టున్నది పోన్రే. మంత్రాలు యంత్రాలు తంత్రాలని మందిని ముంచే మహాచోరు. చింతగింజలకు మంత్రం వేసి కిలో ₹1,00,000 అమ్మితే మహాభాగ్యం అనుకున్నారట భక్త సిద్ధప్పలు. పవిత్రమని తేనె తాగితే అమృతం లెక్క పనిచేస్తుందని కిలకు 9 లక్షలు గుంజిండంటే చూడండిగా. పెళ్లి సంబంధం రాకున్నా, పిల్లలు కాకున్నా, జాబులు కావాలన్నా, పదవి రావాలన్నా నేను చెప్పినట్టు చేస్తే చాలని నమ్మించి ఏం తక్కువ 1,500 కోట్ల రూపాయల ఆస్తులు కమాయించినట్టుల్లో. అసలు పేరు అశోక్ కారత్, ఉండేది మహారాష్ట్ర నాసిక్ సిటీలా. జాతకం చెప్పుట్ల తోపని డప్పు కొట్టుకొని లీడర్లు సెలబ్రిటీలను భక్తులను చేసుకున్నాడు. ఎప్పుడు పూజలు పుణ్యకార్యాలు అనుకుంటా పెద్ద పెద్దోళ్ళ కాడ పతారా సంపాదించుడు ఒక ఎత్తు అయితే ఆడోళ్ళ నాగం చేస్తుడు ఇంకొకటి. మొన్న ఒక ఆమె పోలీస్ కంప్లైంట్ ఇస్తే అశోకయ్యను అరెస్ట్ చేసి జైల్లో నూకి ఎంక్వైరీ చేస్తే కళ్ళు బయలు గమ్మే కథలు బయట పడుతున్నాయి. మాటలతోటి మత్పరిచి ఆశ చూపించి 150 మందిని లొంగ తీసుకున్నాడని వీడియోలు బయటకు వచ్చినాయి. ఆడోళ్ళ మంచి చెడ్డలు అరుచుకోవాల్సిన మహిళా కమిషన్ పేపర్ అయ్యగారికి ప్రియ శిష్యురాలని తేలే వరకు దెబ్బకు రాజీనామా చేసింది. ఈయన కొడుకు కూడా అరెస్ట్ అయ్యిండు, భార్య పరారయ్యింది. దందాలు ధమ్కీలు సెటిల్మెంట్లు గట్టిగానే ఉండేనట. గా పైకం అటు మల్పేతానికి 132 బ్యాంక్ అకౌంట్లు తీసిండట ఏరిటోళ్ల పేర్ల మీద. పెద్ద పెద్ద లీడర్లతోటి లింకులు బయటకు వస్తుండే వరకు మహారాష్ట్రలో మస్తు రచ్చ నడుస్తుంది. ఇంత గొప్ప చరిత్రను మనోడు చదివింది ఎంత అనుకుంటున్నారు? 10 ఫెయిలు. ఎట్లయితే జనం నమ్ముతారో ఏం చేస్తే పతారం పెంచుకుంటారో బగ్గ ఆలోచన చేసి బాబా అవతారం ఎత్తి గిత్త భాగవతం నడిపిండి అన్నట్టు.